హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు హీరోలు. దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుందని, కలెక్షన్లు రావటం లేదని వర్రీ అవుతున్నారు నిర్మాతలు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ నిర్మాతలకి ఖర్చు తగ్గేలా, హీరోలకి కావాల్సినంత రెమ్యునరేషన్ ఇచ్చేలా కొత్త ఫార్ములా కనిపెట్టేశారు మన వాళ్ళు. సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేసినా కలెక్షన్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. నష్టాలు నిర్మాతల నెత్తిమీదే పడుతూ ఉండడంతో రోడ్డెక్కుతున్నారు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా నిర్మాతల ఖర్చు తగ్గేలా హీరో రెమ్యునరేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు ప్రభాస్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బాహుబలికి అలాగే రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ దక్కించుకున్నారు ప్రభాస్. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు కూడా ప్రాఫిట్ షేర్ తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ అయితే జస్ట్ 100 కోట్లతో సరిపోతుంది. అదే సినిమా హిట్ అయి కలెక్షన్లు వస్తే 100 కోట్లు దక్కుతాయి. అలా రాజమౌళితో చేస్తున్న సినిమాకి మహేష్ కి దాదాపు 300 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు జనాలు. మొన్నీ మధ్య హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదు పవన్. బడ్జెట్ భారీగా పెరగడంతో రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటానని పవన్ చెప్పినట్టు టాక్. దీనికి సంబంధించి ఆల్రెడీ రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారు పవన్ కళ్యాణ్. స్టార్ హీరోలందరూ 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి సినిమా బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్ కే ఇవ్వాల్సి వస్తుంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో చూసుకుందాం అనుకుంటున్నారు అటు నిర్మాత ఇటు హీరో. ఎన్టీఆర్ కూడా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీకి సంబంధించి మైత్రి మూవీస్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ గా తెరకెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకి ఎన్టీఆర్ సగం రెమ్యునరేషన్ తీసుకుని మిగిలింది లాభాల్లో వాటా కింద తీసుకుంటున్నారు. హీరోగా ప్రొడ్యూసర్ గా బిజీగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్న నాని కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని సినిమా అంటే ఎలాగో మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకోవడానికే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కి నాని ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మైత్రి మూవీ కాంబినేషన్ లో 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2 కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 కి అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్లు 200 కోట్లు కలిపి దాదాపు 300 కోట్లకు పైగా అందినట్లు టాక్. బాలీవుడ్ లో ఈ ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములా ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్న హీరోలతో పాటు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. ప్రస్తుతం వార్ 2 సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న హృతిక్ రోషన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారు. ఎన్టీఆర్ కి 70 కోట్లయితే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ కి జస్ట్ 50 కోట్లైనా అనుకుంటున్న ఫ్యాన్స్ కి హృతిక్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నాడన్న వార్త రీచ్ అయింది. 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కలిపి ఈజీగా 100 కోట్లు దాటుతుందని లెక్కలు వేస్తున్నారు జనాలు. సల్మాన్ ఖాన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని తాను చేస్తున్న సినిమాలకు ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అంతే. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తన సినిమాలకు పెట్టుబడి, హీరోగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. హీరోయిన్లు స్లిమ్ అయిపోతున్నారు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు తెగ తగ్గిపోతున్నారు. సరిపడా ఉండే తమన్నా దగ్గర నుంచి అసలే పీలగా ఉండే పూజా హెగ్డే వరకు స్లిమ్మింగ్ బ్యూటీస్ లిస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళెవరు? అసలు వీళ్ళెందుకు మరి ఇంత స్లిమ్ అయిపోతున్నారు? క్యారెక్టర్ల కోసమో కాంపిటేటివ్ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇద్దామనో అయితే పర్వాలేదు, కానీ ఇంకేదైనా కారణం ఉందా అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్లు మరీ సన్నబడిపోతున్నారు. లేటెస్ట్ గా తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలు చూసి షాక్ అయిపోయారంతా. మొన్నీ మధ్య వరకు కాస్త బొద్దుగానే ఉన్న తమన్నా ఇప్పుడు మరీ ఇంత స్లిమ్ అయిపోవటంతో కారణం ఏంటా అని కనుక్కునే పనిలో పడ్డారు. విజయ్తో బ్రేకప్ అయిన తర్వాతే ఇలా అయిపోయిందని కొంతమంది అంటుంటే, సినిమాల కోసమే ఈ కొత్త లుక్ అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి కాస్త సన్నగానే ఉండే పూజా హెగ్డే కూడా ఇప్పుడు ఇంకాస్త తగ్గి మరీ స్లిమ్ అయిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మోనికా సాంగ్ లో క్లియర్ గా స్లిమ్ లుక్ కనిపిస్తోందంటున్నారు జనాలు. వీటికి తోడు పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల్లో కూడా బాగా స్లిమ్ అయి కనిపిస్తోంది పూజ. అయితే ఇలా స్పెషల్ సాంగ్స్ లో కాకుండా సినిమాల్లో బిజీ అవ్వటానికే పూజ మేకోవర్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ ఆల్ ఇండియా హాట్ ఫేవరెట్ శ్రీలీల కూడా ఫుల్ గా స్లిమ్ అయిపోయింది.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన శ్రీలీలని ఇప్పుడు చూస్తే అసలు కంప్లీట్ గా లుక్కే మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడాలంటే ఆ మాత్రం తగ్గాల్సిందే అంటున్నారు జనాలు. ప్రెజెంట్ శ్రీలీల తెలుగులో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో పాటు హిందీలో ఆషికీ మూవీతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లాస్ట్ ఇయర్ వరకు తెలుగులో సందడి చేసిన కృతి శెట్టి అసలిప్పుడు పోల్చుకోలేనంత స్లిమ్ అయిపోయింది. బేబమ్మగా ఉప్పెనతో ఓ ఊపు ఊపేసిన కృతి బాగా సన్నపడి సరికొత్తగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన స్లిమ్ లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ సినిమా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది కృతి శెట్టి. రోజు రోజుకి లుక్ మార్చేసుకుంటూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న హీరోయిన్ సమంత. 2 ఏళ్ల క్రితం వరకు సమంత సౌత్ హీరోయిన్ ఎలా ఉంటుందో అలా ఉండేది. కానీ ఇప్పుడు లీన్ లుక్ లో మరీ స్లిమ్ అయిపోయి కనిపిస్తోంది. ఒకవైపు మయోసైటిస్ వల్ల ఇలా అయిపోతోందని ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే, లేదు ఇదంతా తను చేస్తున్న పవర్ఫుల్ క్యారెక్టర్స్ కోసమే అని మరికొంతమంది అంటున్నారు. సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోందని ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అలా సడన్ గా తెర మీదకి వచ్చిన అతడు నుంచి ఆల్రెడీ సీక్వెల్ ఉంటుందని చెప్పిన RRR వరకు అసలు వీటిలో ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది? లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సీక్వెల్ ట్రెండ్ సూపర్ ఫాస్ట్ గా రన్ అవుతోంది. దీనికి తోడు ఆడియన్స్ నుంచి కూడా సీక్వెల్ డిమాండ్ ఎక్కువ అవుతోంది. అందుకే ఎప్పుడో రిలీజ్ అయిన అతడు సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అయిన అతడు సినిమాకి సీక్వెల్ తీసే ఛాన్స్ ఉందా అని నిర్మాత మురళీమోహన్ ను అడుగుతున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అతడుకి సీక్వెల్ చేస్తే మహేష్ బాబే చేయాలని చెప్పడంతో మహేష్ కి రిక్వెస్టులు పంపిస్తున్నారు అభిమానులు. పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైవేరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది. ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. ఎన్టీఆర్ సినిమాలకు కూడా సీక్వెల్ చర్చ జరుగుతోంది. వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఆల్ టైమ్ హిలీరియస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ సినిమాకి కూడా సీక్వెల్ చేయాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. మొన్న మధ్య ఏదో ఈవెంట్లో ఆడియన్స్ ముందుకొచ్చిన వినాయక్ ని అదుర్స్ సీక్వెల్ ఎప్పుడు చేస్తారంటూ ఇరుకున పెట్టేశారు ఫ్యాన్స్. సీక్వెల్ ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం కొన్ని సినిమాలకు సీక్వెల్ చేయాలని అడుగుతున్నారు. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయింది. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇద్దరు. అయితే ఈ సినిమా రంగస్థలానికి సీక్వెలే అంటూ అప్పట్లో బాగా చర్చ జరిగింది. మరి ఈ కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా ఎలాంటి బ్యాక్డ్రాప్ అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. రాజమౌళి సినిమాలకైతే సీక్వెల్స్ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. బాహుబలి, RRR ఈ 2 సినిమాలకు సీక్వెల్ చేయొచ్చన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. దీనికి తోడు బాహుబలి 3 చేసే ఛాన్స్ ఉందంటూ విజయేంద్ర ప్రసాద్ అనడంతో మొన్నీ మధ్య RRRకి సీక్వెల్ ఉందా అని ఉపాసన అడిగితే తప్పకుండా ఉంటుందని రాజమౌళి అనడంతో ఈ సీక్వెల్ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన RRR 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గ్లోబల్ వైడ్ గా కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే RRR 2 గురించి డిస్కషన్ చేసుకుంటున్నట్టు హాలీవుడ్ మీడియాతో ఓపెన్ అయ్యారు రాజమౌళి. ఒకప్పుడు కంటెంట్ ఉంటేనే సీక్వెల్స్ చేసేవాడు, కానీ ఇప్పుడు వాంటెడ్లీ సినిమాకి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. సినిమా హిట్ అవుతోంది కదా అని కొన్ని సినిమాలు సీక్వెల్ చేస్తుంటే కొన్ని మాత్రం కంటెంట్ వైజ్ సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఇలా అనౌన్స్మెంట్ చేసిన సీక్వెల్స్ ఎంతవరకు వచ్చాయి? సిద్ధు జొన్నలగడ్డ అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సినిమా మాత్రం టిల్లు సినిమాతోనే. కోవిడ్ టైంలో స్టార్ హీరోల సినిమాలున్నా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చింది. టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సిద్ధు వేరే సినిమాలతో బిజీగా ఉండడం, రిలీజ్ అయిన సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పటి వరకు టిల్లు క్యూబ్ ఉంటుందో లేదో అన్న డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. రవితేజ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఈగల్. లాస్ట్ ఇయర్ కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీ భారీ బడ్జెట్ తో ఫారిన్ లొకేషన్స్ లో కూడా తెరకెక్కించారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చింది టీం. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఎంతవరకుందో అన్నది మాత్రం డౌటే.
సినిమా హిట్ అయిందంటే అసలు సినిమాకి సీక్వెల్స్ స్కోప్ ఉన్నా లేకపోయినా అర్జెంటుగా సీక్వెల్స్ చేసేస్తున్నారు. అలా ఈ మధ్య మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు సినిమా నిజానికి సినిమాలో ఎక్కడా సీక్వెల్ కి ఛాన్సే లేదు. కానీ సినిమా సూపర్ హిట్ అవడంతో 100 కోట్లు రావడంతో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ప్రేమలుకి సీక్వెల్ గా ప్రేమలు 2 చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఆదిత్య 369 బాలకృష్ణ కెరియర్ లో వన్ ఆఫ్ ద క్లాసిక్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ డిమాండ్స్ ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి ఫ్యాన్స్ నుంచి. టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు సీక్వెల్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ. ఆదిత్య 999 టైటిల్ తో బాలకృష్ణ లీడ్ రోల్లో క్రిష్ ఈ సినిమా చేస్తున్నాడు అన్న చర్చ సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. ఇలా కొత్త కొత్త సీక్వెల్స్ ని తెర మీదకు తెస్తూ డైరెక్టర్లకి కూడా కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారు జనాలు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో లేటెస్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.